ఇప్పుడు ఈయన గారు వచ్చి నైవేద్యం పెడతారు. మహాలక్ష్మి మనకి అడ్డం లేకుండా పోతుంది. అటు భూమి తింటుంది, అది కూడా అడ్డం లేకుండా పోతుంది. అయినా వీళ్ళకి మంచి చావు రాసి పెట్టాడే. నవరాత్రులు జరిగేటప్పుడే 2 ప్రాణాలు పోతున్నాయి. అమ్మా, గొప్పగా పెట్టే అంత శక్తి నాకు లేదు. ఉన్న దాంట్లో నేను నీకు ఈ నైవేద్యాన్ని సమర్పిస్తున్నాను. స్వీకరించు తల్లి. అందరి ఆకలి తీరుస్తావు, ఎవరు ఏం కోరినా ఇస్తావు. ఈ పూజ చేస్తున్నది మా వదిన కోసం. తన కడుపు పండేలా ఆశీర్వదించు. తల్లయ్యే వరాన్నివ్వు. స్వీకరించు తల్లి. స్వామి స్వామి, స్వామి. అమ్మా, ఆ అమ్మకు పెట్టిన నైవేద్యాన్ని నాకు ప్రసాదంగా పెట్టు తల్లి. అదేంటి స్వామి, మేమిక్కడ ఘనంగా పూజకి ఏర్పాటు చేస్తే మీరు అక్కడికి వెళ్ళి ప్రసాదం తీసుకుంటున్నారు? మీరు చేసే పూజలో ఆశ మాత్రమే ఉంది. అక్కకి మంచి జరిగితే చాలు అన్న స్వార్థం ఉంది. కానీ అక్కడ ఆ అమ్మాయి చేస్తున్న పూజలో ఏ స్వార్థమూ లేదు. ఈ ఇల్లు బాగుండాలి, తన వదిన బాగుండాలని నిస్వార్థంగా పూజ చేస్తోంది. అందుకు ఆ అమ్మ కూడా అనుగ్రహించింది. ఆది భిక్షువుకే అన్నం పెట్టిన అమ్మ ఆ అమ్మాయి ఇచ్చిన ప్రసాదాన్ని ఆనందంగా స్వీకరించింది. రకరకాల పదార్థాలతో ఇక్కడ మీరు నైవేద్యం ఏర్పాటు చేసి ఉండవచ్చు. కానీ అమ్మ ఇక్కడికి రాలేదు, అక్కడికొచ్చింది. ఏంటి, అమ్మవారు తను పెట్టిన ప్రసాదం తిన్నారా? ఆ అమ్మవారు మీకు కనిపించదు. దేవతల వారసులైన మాకు ఆ అనుగ్రహం ఉంది కాబట్టి నేను చూడగలిగాను. విగ్రహం ఎంత పెద్దది, నైవేద్యం ఎంత పెట్టారు అనేది కాదమ్మా ముఖ్యం. ఎంత స్వచ్ఛమైన మనసుతో చేస్తున్నారనేది ముఖ్యం. నమ్మి రాయికి బొట్టు పెట్టి పూజ చేసిన అమ్మ ఆ రాయిని ఆవహిస్తుంది, అనుగ్రహిస్తుంది.
అదేవిధంగా ఈ అమ్మాయి చేసిన పూజకి అమ్మవారు కరుణించింది. ఇది అందరికీ లభించే అదృష్టం కాదు.